అనగనగా భిక్షాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పేదరికపు పిల్లి కుటుంబం ఉండేది. బుజ్జి పిల్లికి అమ్మా నాన్న అంటే చాలా ఇష్టం. ఎప్పుడు సంతోషంగా అమ్మా నాన్నతో ఆడుకుంటూ, అమ్మ చేసి పెట్టిన వంటలు తింటూ చాలా ఆనందంగా ఉండేది. కటిక పేదరికంలో ఉన్నప్పటికీ అమ్మా నాన్నలు ఇద్దరూ బుజ్జి పిల్లిని చాలా సంతోషంగా చూసుకునేవారు. ఒకరోజు బుజ్జిపిల్లి ఆడుకుంటూ ఉండగా తనకి ఒక అందమైన కోడిపిల్ల కనిపిస్తుంది. ఆ కోడిని ఎత్తి పట్టుకొని వచ్చి అమ్మా నాన్నలకు చూపించి మన ఇంట్లో ఉంచుకుందామమ్మా అంటూ బుజ్జిగా అడుగుతాడు. ఆ రోజు నుంచి ఆ బుజ్జి కోడిపిల్ల చిన్ని బుజ్జి పిల్లి పిల్లతో సంతోషంగా ఆడుకుంటూ హ్యాపీగా ఉండేది. బుజ్జి పిల్లి ఎప్పుడూ చిన్ని కోడిపిల్ల పక్కనే పడుకునేది. కోడి అరుపులతో ఇంటిల్లిపాది నిద్రలేచేవారు. చాలా సంతోషంగా ఉండేవారు. రోజుటిలాగానే బుజ్జి పిల్లి పిల్ల, చిన్న కోడి పిల్ల ఇద్దరు కలిసి పడుకుంటారు. ఉదయం లేవగానే కోడి పిల్ల దగ్గర ఒక బంగారు కోడిగుడ్డు కనిపిస్తుంది. వెంటనే బుజ్జి పిల్లి అమ్మ నాన్నలను తీసుకొచ్చి చూపిస్తుంది. అమ్మ నాన్నలు ఇద్దరు బాగా ఆశ్చర్యపోయి, అరే ఇదేంటి ఇంత మెరుస్తూ ఉంది, బహుశా బంగారం అయి ఉంటుందా అని సందేహపడతారు. అయితే ఒక్కసారి బంగారం దుకాణంలో చూపిచ్చి వస్తా అని నాన్న పిల్లి బంగారం దుకాణంకి చేరుకుంటుంది. అక్కడ వివిధ రకాల పరీక్షలు చేసిన బంగారం మేనేజరు, అవును ఇది స్వచ్ఛమైన బంగారం, నీ పంట పండింది, నాకిచ్చే నీకు కావాల్సిన డబ్బులు నేనిస్తా అని చేతి నిండా డబ్బులు పెట్టి పంపిస్తాడు. ఆ కోడి ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు పెడుతూ ఉండేది. ప్రతిరోజు వచ్చిన గుడ్డులను అన్నింటిని పోగు చేసి బంగారు దుకాణంకి వెళ్ళి బంగారపు గుడ్డులు అన్నిటినీ అమ్మేసి మూటలు మూటలుగా సొమ్మును ఇంటికి తెచ్చుకునేవాడు. అలా వచ్చిన డబ్బు ద్వారా పేదరికంలో ఉన్నవారు ధనవంతులుగా మారిపోతారు. పెద్ద బంగ్లా, కార్లు, ఎస్టేట్లు, బంగారం అన్నీ కొంటూ ధనవంతులుగా తయారైపోతారు. ఒక్కసారిగా ధనవంతులు అయినా సంతృప్తి లేకుండా ఒకసారి ఇలా ఆలోచన చేస్తారు. ఇలా రోజు ఒక్క గుడ్డు ఇస్తుంటేనే ఇంత గొప్ప వాళ్ళమయ్యాం, మరి దాని పొట్టలో ఉన్న అన్ని గుడ్లు తీసుకుంటే ఇంకెంత కోటీశ్వరులం అవుతామో, కాబట్టి దాని పొట్టలో ఉన్న గుడ్లన్నీ ఒకేసారి తీసేసుకుందాం. అత్యాశతో కోడి పొట్టను కోసి గుడ్లు తీసే ప్రయత్నం చేస్తారు. బాగా పదునైన కత్తులతో కోడి పొట్టను ముక్కలు ముక్కలుగా కోయసాగారు. నా కోడి పిల్లని చంపకండి అంటూ బుజ్జి పిల్లి బోరున ఏడుస్తుంది. కోడి పిల్ల పొట్టలో ఎలాంటి బంగారు గుడ్లు లేవు. అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాం అంటూ అమ్మ పిల్లి నాన్న పిల్లి బోరున ఏడ్చేస్తారు. రోజులు గడిచే కొద్దీ ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని చివరికి వారి ముందు స్థానం పేదరికంలోనికి చేరుకుంటారు. చూడండి పిల్లలు, కథ యొక్క నీతి ఏంటి అంటే అత్యాశ పడితే అన్నీ కోల్పోతాం, అదే సంతృప్తి పడితే నిజమైన సుఖాలు పొందుతాం. మీకు ఈ కథ నచ్చిందా పిల్లలు? నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.